అందరికీ నమస్కారం. ఈ సినిమా రిలీజ్ అవగానే మెగాస్టార్ గారికి నేను ఒక మెసేజ్ పెట్టాను, ఇట్ ఈజ్ వన్ మ్యాన్ షో అని. ఇప్పటికీ అదే ఒప్పుకుంటున్నాను. నేను ఆయనే ఆడిస్తున్నారు ఈ సినిమా. నెంబర్ 1 కథ సినిమా సక్సెస్ కారణం అవుతుంది. ఆ కథను ఎన్నుకుంది కూడా ఆయన, కాబట్టి ఈ మార్క్ కూడా ఆయనకే వేస్తున్నా. చిన్నపిల్లాడు మా అబ్బాయిలు అంటాడు రామ్ చరణ్, అతను మాతో కలిసి ఒకసారి అయ్యప్ప దగ్గరికి వచ్చినప్పుడు చూశాను నేను. బంగారం లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎవరంటే రామ్ చరణ్ అని అంటారు. అంత మంచి మనిషి, ఎంత మౌనంగా ఉన్నాడు చూడండి. 108.43 కోట్లు గ్రాస్ చేసిన సినిమా చేసి నిర్మాతగా ఉన్నాడా, ఏం ఎరగనట్టు అలా చాలా మౌనంగా కూర్చున్నాడు. అది కూడా అరవింద్ గారితో చెప్పిస్తున్నాడు తన పక్కన కూర్చుని. అలా మెగాస్టార్తో ఖైదీ నుంచి ఖైదీ నెంబర్ 150 దాకా గురుగారు మన జర్నీ, ఇట్ ఈస్ ఎ స్వీట్ జర్నీ. మీరు సినిమాలో స్వీట్ వార్నింగ్ అన్నారు, ఇట్ ఈస్ ఎ స్వీట్ జర్నీ మా జీవితానికి. అసలు ఎవరైనా 30 ఏళ్ళు దాటి ఖైదీ నెంబర్ 150లో హీరోకి వయసు ఉంది అనుకుంటే వాళ్ళ కళ్ళజోడు పెట్టుకోవాలంతే. అసలు ఎంత, నేను ఇప్పుడు అడిగా సార్, ఇది వరకు శ్రీదేవిని అడిగేవాళ్ళు మీ సౌందర్య రహస్యం ఏంటని, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నామండి మీ అందం రహస్యం మాకు కొంచెం చెప్పండి సార్, మేము కూడా తయారవుతాం. నిజంగా ఘరానా మొగుడు కంటే ముందు గ్యాంగ్ లీడర్ మేము రాసుకున్నాం. ఆ సినిమాలో చూసినప్పుడు చిరంజీవి గారు ఆ బాడీ లాంగ్వేజ్, ఆ డైలాగ్ డిక్షన్, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇప్పుడు ఇవాళ 2016 కాదండి, మేము అప్పుడు వెళ్ళిపోయాం. అంచేత ఈ సినిమా సక్సెస్ మా వినాయక్, మా సత్యానంద్, మా బుర్ర సాయి మాధవ్, మా వేమారెడ్డి. ఎందుకంటే రచన అనేది సినిమా సక్సెస్ లో చాలా భాగం అవుతుంది. ఇంతమందిని ఆయన తిరిగి మళ్ళీ వెండితెర మీదకి వస్తున్నప్పుడు ఆయన అందరికీ నచ్చాలి అని పడ్డ కష్టం, ఈ విజయం అంతా ఆయనకే ఇచ్చేస్తూ మెగాస్టార్ గారికి మా పర్చూరు బ్రదర్స్ తరఫున నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను రామ్ చరణ్ ఒక విషయం మెచ్చుకోవాలంటే, నిజమైనటువంటి ప్రియమైన కుమారుడు ఒకే ఒక్కడు. ఆ నమ్రత ఫ్రెండ్లీ అంటే 6 years ఏం ఫంక్షన్ చేశాడు, ఇంత గ్రాండ్గా చేశాడు. సో నాన్న సినిమా మళ్ళీ యాక్ట్ చేయాలంటే నేను వస్తాను, ఐ డోంట్ వాంట్ టేక్ ఛాన్స్, నువ్వే పాడు చేస్తావు, నేను తీస్తానని చెప్పి తీశాడు. చూడవాడు చిన్న పిల్లలు తెలియకుండా సాధ్యుడు చూసినామంటే కాల్చి వస్తాడు. చాలా స్మార్ట్, ఐ వెరీ హ్యాపీ. ఓన్ చైల్డ్. ఈరోజు నాకు రామ్ చరణ్ 2 రకాలుగా నాకు కావాల్సిన వాడు. ఒకటి మా చిరంజీవి బిడ్డ, ఒకటి మా శోభన అల్లుడు నాకు కావాల్సింది. సో 2 విధాలుగా. సో ఐ నో వాంట్ టు స్పీక్. చక్కగా మాట్లాడు. విశాఖపట్నం చూస్తాడు, నాన్న రాకపోతే ఏమి క్రేజ్ యూత్ అంతా కూడా మొత్తం అందరూ ఆయన కలిగి అయిపోయారు. కమాన్ స్పీక్. Thank you, Subramanian uncle. Thank you everyone for coming and inviting Dad in such a lovely way. It's like an extended family of you. Thank you once again. Thank you, Indra aunty also. Thank you very much. అందరూ గుర్తుపెట్టుకోండి, మార్చి 27 తెలుగు ఉగాది, మా బిడ్డ పుట్టినరోజు ఆ రోజున. అది గుర్తుపెట్టుకోండి. ఏమైనా ఈరోజు చిరంజీవి మాట్లాడే ముందర మరొకసారి మీ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందించాలి. ఎంతో ఉత్సాహంగా, ఎంతో హ్యాపీగా వచ్చారు. ఐ మస్ట్ టెల్ ఇన్ ఇంగ్లీష్, ఈ ప్రోగ్రామ్ చేయాలంటే మై ఫేవరెట్ చైల్డ్, నాకు శిష్యుడు గురువుడు ఎక్కువ మెగాకృష్ణ. నాకు యాక్చువల్గా శిష్యుడే, ఇప్పుడు అప్పుడు గురువుగా కూడా ఉంటాడు. చాలా డైనమిక్, హార్డ్ వర్కింగ్, సెల్ఫ్ మేడ్, మనకు గర్వించేటువంటి కృష్ణ అంటే మెగా. మీ ఇద్దరు కలిసి కార్యక్రమం చేయాలని అనుకోవడం జరిగింది. మీరంతా వచ్చారు. చాలా ఆయన స్పీచ్ కూడా ఓన్లీ యాక్షన్ చేస్తుంది, మనం ఓన్లీ ఇంప్లిమెంట్ చేస్తారు. సంతోషం. ఈరోజు మరొక విషయం ఏంటంటే, మన చిరంజీవి ఈ ఏజ్లో 40 years పవర్ ఎలా ఉన్నాడంటే, డిసిప్లైన్, కాంపాక్ట్ పర్సనాలిటీ, ఆయన
మంచి మానవతని ప్రతిబింబం. అంటే ఎవరు నొప్పించడం. నేను 25 సంవత్సరాల క్రితం చాలా స్టేట్ రోడ్ తీస్తే ఆ డబ్బులు తీసుకోడు. సినిమా పూర్తిగా 70 తీసుకుంటాడు. హోటల్లో ఖర్చులు అయితే నో ప్రొడ్యూసర్ ఐ మస్ట్ పే అంటాడు. ఒకసారి సినీ చరిత్రలు ఎవరు చెప్పరు, ఓన్లీ చిరంజీవి నాట్ అలవ్ చేయబెట్టింది. అంత సిస్టమేటిక్గా ఒకటి చిరంజీవి ఈరోజు సక్సెస్ అయిన దానికి కారణం ఏంటంటే అందరి ప్రేమ ఆయన. ఐ అడర్లీ మ్యాన్, ఐ బ్లెస్ హిమ్. మరి ఇంకా కూడా ఇంకా ఫ్యూచర్లో ఇంకా సక్సెస్ఫుల్ కావాలి. దాని గురించి థ్యాంక్ యూ సార్.